ప్రాచీన తొట్లకొండ కాపాడండి. తొట్లకొండపై ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్యాంటీన్ అంటే ఎత్తివేయాలి. తొట్లకొండపై ప్రైవేట్ క్యాంటీన్ అంటే ఎత్తివేయాలి. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఇక్కడ విశాఖలోని జీబీఎంసీ గాంధీ చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తుంది. సో వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ బౌద్ధరామ? తొట్లకొండ అనే క్షేత్రం 2600 సంవత్సరాల చరిత్ర కలిగింది. విశాఖపట్నం ఎప్పుడు కూడా బ్రిటిష్ టైం కానీ అంతకుముందు కూడా ఎప్పుడు కూడా అద్భుతమైన నగరమే, సుందరమైన నగరం, వ్యాపార క్షేత్రం అన్నీ ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ప్రభుత్వం గజెట్ రిలీజ్ చేసింది. గజెట్లో ఏంటంటే 600 ఎకరాల పైచిలుకు కొండ, ఆ కొండను కాపాడుకోవాలని గజెట్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన ఏం లాభం? ఇష్టానుసారంగా దాన్ని డిస్టర్బ్ చేసేస్తున్నారు. విశాఖపట్నంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే స్థలాలు అమ్ముకోవడమే, దారాదత్తత చేసుకోవడమే. విశాఖపట్నం మిగిలింది ఏముందంటే సముద్రం ఉంది, ఆ సముద్రం కూడా అమ్మేస్తారు. ఇక మిగిలిన భూమే కావాలి కదా, భూమి కావాలంటే ఏం మిగులుతుంది? తొట్లకొండ ఉంది, బావికొండ ఉంది, పక్కన అక్కడ పావురాల కొండ ఉంది. వీటిని కూడా ప్రైవేట్ పరం చేసి దారాదత్తం చేయాలని ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటారు అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, వ్యవస్థలు ఇదవుతున్నాయి, కానీ ప్రతిసారి బౌద్ధరామం కానివ్వండి, మరో చోట పావురాల గుట్ట కానివ్వండి, ఏదో విధంగా ఎందుకు ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్నారు? మళ్ళీ ఏదో ఒక యాజిటేషన్ రాగానే మళ్ళీ ఆపుతున్నారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటారు? ఎందుకంటే ప్రభుత్వాలకి బౌద్ధ ధర్మం తెలియదండి. ఈ భారతదేశంలో పుట్టి ప్రపంచానికి అందించినట్టు గొప్ప ధర్మం ఏదో ఉందంటే బౌద్ధ ధర్మం. ఆ ధర్మం కోసం వీళ్ళు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చదువుకోలేదు. ఆ కొండల కోసం అన్వేషణ చేసిన చరిత్రను చదువుకోలేదు. ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి పత్రాలు కూడా చదవకపోవడం వల్ల అక్కడ ఉన్న విశేషాలు మర్చిపోయి ఎలాగ నిర్మాణం జరిగాయి? అప్పుడులో ఒక మంచి తీర ప్రాంతాలు జరిగినాయి. ఆ తీర ప్రాంతాలు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు అయిపోయినది. వాటిని కబ్జా చేయాలని ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. ఆ ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాన్ని మేము అనుకుంటున్నాం, అది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వం కాపాడవలసింది. ప్రజలుగా మేము ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాం. వాటిని కాపాడినా సరే కాపాడలేకపోతున్నారు. అంటే కారణం ఏంటంటే సనాతన ధర్మమైన బౌద్ధ ధర్మం ఈ రాజకీయ నాయకులకు తెలియదు కాబట్టి తెలుసుకోమని చెప్తున్నాం. ఆ క్షేత్రం ఎందుకు ఉంది, క్షేత్రం తాలూకా చరిత్ర ఏమిటని తెలుసుకోమని మేము చెప్తున్నాం. ఇకపోతే ఈ క్షేత్రం కోసం ఈ పోరాటం చేస్తూ 2 కేసులు కూడా హైకోర్టులో వేయడం జరిగింది. ఆ హైకోర్టులో ఉంటుండగా ఇప్పుడు ఆ క్షేత్రం మీద ఒక ప్రైవేటు వ్యక్తికి క్యాంటీన్కి వచ్చారు. అసలు బిల్డింగ్ ఎందుకు కట్టారంటే అక్కడ దొరుకుతున్నటువంటి సనాతనమైన పురాతనం ఏమైనా సరే దొరికితే దాంట్లో నిక్షిప్తం చేయడానికి ఒక మ్యూజియంగా పెట్టాలని అప్పుడు అనుకుని ఆ బిల్డింగ్ కట్టారు పురావస్తు శాఖ వాళ్ళు. ఇప్పుడు ఆ క్యాంటీన్ విఎంఆర్డీఏ, పురావస్తు శాఖ, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కలిసి ఒక ప్రైవేట్ వ్యక్తిగా దాంట్లోనే ఆ బిల్డింగ్లోనే వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు టీ అమ్ముతాడు, బిస్కెట్ అమ్ముతాడు, సమోసా అమ్ముతాడు, రేపొద్దున ఇంకోటి అమ్ముతాడు, ఇంకోటి వస్తాడు. మరి ఆ పవిత్రత క్షేత్రం తాలూకు విలువలు పోతాయి కదా. ఆ విలువలు కాపాడని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎందువల్లంటే ఈ రాష్ట్రానికి ఏవైనా సరే చెప్పుకోదగ్గది ఉందంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈ బౌద్ధ క్షేత్రాలే. ఇదిగో మా క్షేత్రం ఉంది, ఇన్ని సంవత్సరాలు గర్వంగా చెప్పుకోవడానికి. వాటిని పరిరక్షించాలని మా ప్రయత్నం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఆ క్యాంటీన్ తీసి పర్యావరణం కాపాడుతూ, మైనార్టీల తాలూకు మనోభావాలను కాపాడుతూ బౌద్ధ క్షేత్రం కాపాడాలని మేము కోరుకుంటున్నాం. సో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? సార్, ముందుగా నా పేరు పెదబెంకి శివప్రసాద్, విశాఖపట్నం జోనల్ ఇన్ఛార్జ్. ఇక్కడ ఈరోజు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ వారి పిలుపు మేరకు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమం మద్దతిస్తుంది. మరి భవిష్యత్తులో ఎందుకంటే కోర్టులో ఉన్నటువంటి ఒక ఇష్యూ మీద కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుంది. మరి దీన్ని మేము తప్పనిసరిగా బౌద్ధ సంఘాలతోని అలాగే ప్రజా సంఘాలతోని బహుజన్ సమాజ్ పార్టీ భవిష్యత్తులో ఇక్కడ క్యాంటీన్ లేకుండా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని, అవసరమైతే ధర్నా చేస్తామని, ఇంకా ప్రజల్లోకి వెళ్తామని ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి ఈ కూటమి ప్రభుత్వం ఒక కుటీల బుద్ధిని అందరికీ తెలియజేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి అంటే ఇక్కడ చారిత్రాత్మక కట్టడాలు ఏవైతే ఉన్నాయో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా తొట్లకొండపై ప్రైవేట్ శక్తులకు అవకాశాలు కల్పించకుండా ఏ విధంగా ఆ చారిత్రాత్మక నిర్మాణాలని అదేవిధంగా ఉంచాలని చెప్పి
బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ ఫోరం అయితే ఈరోజు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఏదైతే విఎంఆర్డీఏ పర్మిషన్లు ఇచ్చిందో వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేదంటే ఉద్యమ రూపంలో కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.